నమస్తే, నేను మీ నగేష్. మంత్రి నారా లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిని చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోతున్నారనే ఒక ప్రచారం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఎలా పంచుకోవాలి అని జరిగిన చర్చల సందర్భంగా ఈ 5 ఏళ్ళు అంటే 29 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అనే ఒక అగ్రిమెంట్ మేరకే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయడం జరిగిందనే ఒక ప్రచారం నడుస్తోంది. అటు జనసేన పార్టీలో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వర్గాల్లో కానీ. సో ఈ అగ్రిమెంట్ను వైలేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని మరో ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా సమాచారం అధికారికంగా లేకపోయినప్పటికీ ఈ రకమైన ప్రయత్నాలు తెర వెనుకన జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా రగిలిపోతున్నారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన సంఘటనను బేస్ చేసుకొని పరోక్షంగా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారనే ఒక ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వచ్చారు, ఆ సంఘటన జరిగిన ప్రాంతాన్ని చూశారు, బాధితులను పరామర్శించారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి, అంటే ఏదైతే తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోయినారో ఈ సంఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యము, అధికారుల వైఫల్యము, టీటీడీ అధికారుల వైఫల్యము, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వైఫల్యం కూడా 100కి 100 పాళ్ళు ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ, ప్రజలకు నేను క్షమాపణ చెబుతున్నాను, పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈవో శ్యామలరావు గారు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ప్లస్ పాలక మండలి సభ్యులందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, ఎవరో ఏదో స్పందించి క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలనా, క్షమాపణలు చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారు. సో అంటే పవన్ కళ్యాణ్ చెప్తే నేను ఎందుకు సారీ చెప్పాలనేటట్టుగా ఆయన చాలా లైట్గా తీసుకొని అటు తోచేసినట్లు అయ్యింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడము, తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి పోవడము, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా జనసేన పార్టీ నాయకులు తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పైనుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందో ఏమో తెలియదు కానీ బిఆర్ నాయుడు గారు ఒక గంటలోపే మళ్ళీ మీటింగ్ పెట్టి, లేదు నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు, నాకైతే చనిపోయిన వారి కుటుంబాల మీద సానుభూతి ఉంది, ఈ సంఘటన జరిగి ఉండకూడదు, దురదృష్టకరమని అంటూనే మరి అన్యమనస్కంగా, అంటే ఇష్టం ఉండి లేనట్లుగా సారీ చెప్పి ఈ వివాదాన్ని కాస్త పక్కకు తోసేసి ఒక ప్రయత్నం అయితే చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారు చేసిన ఈ వ్యవహార తీరు వల్ల కూడా కోపంగా ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత 3-4 రోజులుగా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. అంటే ముందుగా జరిగిన అగ్రిమెంట్ మేరకు 5 ఏళ్ళు ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండాలా, ఇంకొక ఉప ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి పెడితే లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి షేడ్ అయిపోతారు. అంటే అధికారులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కొడుకు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే లోకేష్ బాబు గారికే ఉప ముఖ్యమంత్రికి నెంబర్ 1గా చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని, అంటే జనసేన నుంచి ఈ కూటమిలో 21 మంది ఎమ్మెల్యేలు ఉండడం, ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అటు అధికార వర్గాల్లో, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి తగినంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయాలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లోకేష్ బాబు గారిని నిజంగా ఉప ముఖ్యమంత్రిని చేసే ఒక ప్రక్రియ అధికారికంగా వేగం అందుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇందుకు సంబంధించి అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించరు అనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎందుకైనా మంచిది, రాజకీయాలు ఎటుపోతాయో, ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది, అంటే అటు బీజేపీతో కానీ ఇటు జనసేన పార్టీతో కానీ అవసరం లేకుండా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపగలిగే ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. సో జనసేనను, భారతీయ జనతా పార్టీని కాదని లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని చేస్తే
మనం ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. ఇందులో భాగంగానే తన అన్న చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి దగ్గర చేస్తున్నారనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో, అంటే కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఈ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు హాజరు కావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారికి చాలా ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమంలో మొత్తం ఆయనకు అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం, ఇవన్నీ కూడా రాబోయే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పితే మేము ఏం చేయబోతున్నామని చెప్పేసి ఒక ఇండికేషన్, హింటు ఇచ్చే ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు చిరంజీవి గారి ద్వారా అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. మొత్తం మీద 7 నెలల కూటమి పాలనలో ఇటు మేమంతా ఐక్యంగా ఉన్నాము, నిర్ణయాలనే ఐక్యంగానే జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాస్త కొన్ని సంఘటనలకు కానీ, కొన్ని నిర్ణయాలకు కానీ కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొంచెం గ్యాపు ఉంది. దీన్ని రోజు రోజుకు ఎక్కువ చేసే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారని ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లోకేష్ బాబు గారు ఎటు తిరిగి నేను ఉప ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టడంతో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. బహుశా ఉగాదికి, అంటే తెలుగు కొత్త సంవత్సరానికి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం, మంత్రివర్గ విస్తరణ ఉండడం, ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ సందర్భంగానే లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారని ఒక ప్రచారం బలంగా వినపడుస్తోంది. ఇదే జరిగితే కూటమి నుంచి జనసేన పార్టీ వెనకాలే భారతీయ జనతా పార్టీ కూడా బయటకు వచ్చి రాష్ట్రంలో జనసేన, బీజేపీ 2 పార్టీల కూటమి బలపడేందుకు సొంతంగా ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి, అంటే రాబోయే తెలుగు కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా మారుతాయనేది, కూటమి ప్రభుత్వంలో లుకలుకలు నిజంగా ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్నటి బహిర్గతం అవుతాయా, లేక ఇప్పటికే అక్కడక్కడ చిన్న విభేదాలను సర్దుబాటు చేసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని 4 ఏళ్ళు కొనసాగించే ఒక అవకాశం ఏమన్నా ఉంటుంది అనేది మనకు కొత్త సంవత్సరంలో కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.